నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, టు యూజ్ దోస్ slur words and say sorry, and you want it to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణ శిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్ గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన హిందూ, మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్, వీ హ్యావ్ టు అడ్జస్ట్, అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదవి. దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్, అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ, అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది, వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా దాటుకుని, చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. I have beautiful husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అసలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు, ప్లీజ్. That's what I wanted to say. I hope you get well soon.
అండ్ వాట్ అబౌట్ ఓకే లెట్ మీ జస్ట్ గో త్రూ సమ్ కమెంట్స్. లైవ్ వచ్చానంటే ఏమన్నా మాట్లాడదాం, వేరే ఎప్పుడు దీనికే వస్తాను. ఐ నో రైట్, హోస్టింగ్ అ షో కాల్డ్ సో ఆల్సో ఐ స్పోక్ టు మై లాయర్. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి.